వెల్కమ్ టు మీరమ్మ హిందీ విద్యాలయం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా అంతర్రాష్ట్రీయ స్తరపర హిందీ పాఠ్యభాగం నుంచి మనం పాఠాంతర్గత ప్రశ్న చూసేసాము. లెసన్ నుంచి మొదటి సోపానమైనటువంటి అర్ధగ్రాహ్యత प्रतिक्रिया आमे देखिए, प्रश्नों के उत्तर दीजिए. हिंदी विश्व भाषा है, इस कथन के बारे में अपने विचार व्यक्त कीजिए. भारत में अनेकता में एकता का प्रतीक हिंदी है, कैसे? ये इस पाठ के लघु प्रश्न है. हम जवाब देखेंगे. पहला क्या लिखना है? प्रश्न पढ़ने के बाद इस प्रश्न किस पाठ से दिया गया है, इसका कवि कौन है या लेखक कौन है. यह प्रश्न अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ से दिया गया है. यह प्रश्न किससे? अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ से दिया गया है. कोई लेखक नहीं है इसलिए संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. विदेशों में भारतीयों से आपसी व्यवहार के लिए वहां के लोग भी हिंदी सीख रहे हैं. हिंदी की मांग आज विश्व भर में बढ़ती जा रही है. इसलिए हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. प्रश्न क्या है? हिंदी विश्व भाषा है, इस कथन के बारे में अपने विचार व्यक्त कीजिए. హిందీ అనేది ఈ రోజు విశ్వ భాషగా మారింది. సో ఈ కథనం మీద మీ యొక్క ఆలోచనని వ్యక్తపరచండి. మీరు దీంతో ఏకీభవిస్తారా లేదా? ఏకీభవిస్తే మీరు కూడా ఎందుకని హిందీ భాషను విశ్వ భాషగా గుర్తిస్తున్నారు, దీంతో ఏకీభవిస్తున్నారు అని అడుగుతా ఉన్నాడు. మొదటిగా మనం ప్రశ్న చదివిన వెంటనే ఆ ప్రశ్న ఏ పాఠం నుంచి వచ్చింది, లేఖకుంటే లేఖకు, కవి ఉంటే కవి, దాన్ని బట్టి రాయటం అనేది జరుగుతుంది. ఇది మాత్రం మర్చిపోకూడదు. సో మొదటగా మనం రాస్తున్నాం, ఈ ప్రశ్న అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी पाठ से दिया गया है. ఈ ప్రశ్న అంతర్రాష్ట్రీయ स्तर पर हिंदी అనే పాఠ్యాంశం నుంచి ఇవ్వబడింది. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. ప్రపంచ వ్యాప్తంగా ఆయా శాఖల్లో, ఆయా క్షేత్రాల్లో, అనేకమైనటువంటి క్షేత్రాల్లో హిందీ భాష కోట్లాది ప్రజల యొక్క బ్రతుకు తెరువుగా మారిపోయింది, జీవనాధారంగా ఉంది. विदेशों में भारतीयों से आपसी व्यवहार के लिए वहां के लोग भी हिंदी सीख रहे हैं. విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులతో పరస్పర సంబంధాలు కొనసాగించడానికి, వాళ్లతో చక్కగా వాళ్ళ యొక్క స్నేహాన్ని కొనసాగించడానికి అక్కడున్నటువంటి విదేశీయులు కూడా హిందీ భాషను నేర్చుకుంటా ఉన్నారు. హిందీకి మాంగ్ ఆజ్ విశ్వభర్ మే బడ్తీ జా రహీ హై. ఈ రోజు హిందీ భాష యొక్క మాంగ్ డిమాండ్, గిరాకీ ఈ రోజు చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతూ ఉంది హిందీ భాష యొక్క డిమాండ్ అనేది. ఇస్లియే హిందీ నా కేవల్ భారత్ కి బల్కి విశ్వ కి భాష బన్ చుకీ హై. పైన ఉదాహరింపబడినటువంటి విషయాలను మనం గమనించి ఖచ్చితంగా చెప్పొచ్చు, హిందీ కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగానే హిందీ యొక్క గిరాకీ పెరుగుతుంది. కాబట్టి ఇది భారతదేశ భాష మాత్రమే కాదు, ప్రపంచ భాష అని నొక్కి వక్కానించొచ్చు. ఈ కథనంతో మనం ఏకీభవించొచ్చు అని రాస్తా ఉన్నాము. और दूसरा प्रश्न है, भारत में अनेकता में एकता का प्रतीक है हिंदी कैसे? భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది హిందీ భాష ఎలా అని అడుగుతా ఉన్నాడు. स्वतंत्रता के पहले भारत में एकता नहीं थी. भारतीय स्वतंत्रता आंदोलन में कोई भी संपर्क भाषा नहीं थी. तब हिंदी आशा ज्योति बन गई, भारतीयों को एकता के सूत्र में बांधती है. इसलिए हम कह सकते हैं कि भारत में अनेकता में एकता का प्रतीक है हिंदी. స్వతంత్రానికి ముందుగా భారతదేశంలో ఏకత్వం అనేది, ఐకమత్యం అనేది లేదు. భారతీయులు స్వతంత్ర ఆందోళనలో ఉన్నప్పుడు కోయి బి సంపర్క భాష నహీతి. ఈ స్వతంత్ర పోరాటం చేస్తున్నప్పుడు
అందరి కూడా సంపర్కించుకోవడానికి ఒక భాష అనేది లేదు, అందరికి వ్యవహారిక భాష అనేది ఒకటి లేదు. తప్ప హిందీ ఆశాజ్యోతి బన్ గయి. ఆ సమయంలో స్వతంత్ర పోరాట సమయంలో హిందీ భాష అందరికీ కూడా ఒక ఆశాజ్యోతి లాగా మరి కనిపించింది. భారతీయోంకో ఏకతాకే సూత్రమే బాంధతీ హై. భారతీయులందరినీ కూడా ఐకమత్యం అనేటువంటి ఒక తాటి మీదకి నడిపించింది. ఇస్లియే హం కహ్ సక్తే హై కి, మరి ఇందుకు ఈ విషయాన్ని అనుసరించి మనం చెప్పొచ్చు, భారత్ మే అనేకతా మే ఏకతా కా ప్రతీక హై హిందీ. మరి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి మరి ప్రతీకగా నిలిచినటువంటి భాష హిందీ అని చెప్పొచ్చు. और तीसरा प्रश्न है, पाठ के आधार पर निम्न प्रश्नों के उत्तर हाँ या नहीं में दीजिए। यह देखिए, पाठ के आधार पर आ में देखिए, आ में देखिए, पाठ के आधार पर निम्न प्रश्नों के उत्तर हाँ या नहीं में दीजिए. మరి క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి మీరు జవాబు హా యా నహీ, ఎస్ ఆర్ నో అనే చెప్పాలి. హిందీ దేశ్ కో ఏకతా కే సూత్ర మే బాంధతీ హై. హిందీ భాష దేశాన్ని అంతటిని కూడా ఏకత్వం అనే సూత్రం మీద, ఏకతాట్ మీద నడిపిస్తుంది అన్నది నిజమా కాదా? ఎస్, హా. 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है, అంతే కదా. మరి హిందీ దివస్ మనం ఎప్పుడు జరుపుకుంటాం? సెప్టెంబర్ 14. హా. 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై, అంతే కదా. మరి ప్రపంచ వ్యాప్తంగా మరి ప్రపంచ స్థాయిలో విశ్వ హిందీ దివస్ ఎప్పుడు జరుపుకుంటున్నాం? జనవరి 10. సో ఏ బి హా. హిందీ భాష సే రోజ్గార్ కి సంభావనాయం అధిక హై. మరి హిందీ భాష నేర్చుకోవటం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇది కూడా సత్యమే. సో హా. नीचे दिए गए वाक्य पाठ के आधार पर उचित क्रम में लिखिए. भारतीय हिंदी शाब्दिक अर्थ भी कहलाती है से अपने. हिंदी 14 सितंबर मनाते हैं को दिवस, ये उल्टा फल्टा है, ये वाक्य सीधा नहीं है, इसको सीधा रखना है, सीधा लिखना है. हम क्रम में रखकर सीधा लिखना है. देखिए, भारतीय हिंदी शाब्दिक अर्थ भी कहलाती है से अपने, सीधा लिखना है. हिंदी अपने शाब्दिक अर्थ से भी, हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है, यही क्रम है. और इस वाक्य को भी क्रम में रखना चाहिए. हिंदी 14 सितंबर मनाते हैं को दिवस, 14 सितंबर को हिंदी दिवस मनाते हैं, 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. तीसरा, तरह इस हिंदी अंतर्राष्ट्रीय पर शोभित है स्तर. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है, इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. चौथा, स्वास्थ्य ज्ञान पूरा रखना का अपने, अपने स्वास्थ्य का पूरा ज्ञान रखना, अपने स्वास्थ्य का पूरा ज्ञान रखना, यही है सही क्रम. यहां देखिए, भारतीय स्टेट बैंक, भारतीय स्टेट बैंक, इसके लिए एक पोस्टर बना है. भारतीय स्टेट बैंक के लिए यहाँ एक पोस्टर है. इसमें जो अनुच्छेद है, इसके लिए जो विषय है इसमें लिखा है. पोस्टर को हमने पहला ध्यान से पढ़ना है. ध्यान से पढ़ने के बाद नीचे दिए गए प्रश्न को उत्तर देना चाहिए. ये नीचे दिया गया विज्ञापन पढ़िए. विज्ञापन माने एडवर्टाइजमेंट, ప్రశ్నों के उत्तर दिसे. ఇది మనకి ఎగ్జామ్ లో ఇప్పుడు ఏదైతే మనం సిసిఏ మోడల్ ఎగ్జామ్ రాస్తున్నామో పక్కాగా వస్తుందన్నమాట. ఖచ్చితంగా మనకు ఒక పోస్టర్ ఇస్తారు. ఈ దీంట్లో ఉన్నటువంటి మరి విషయాన్ని మనం కూలంకషంగా చదవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ భారతీయ స్టేట్ బ్యాంక్ విజ్ఞాపన క్రమ సంఖ్య సిఆర్పిడి SCO 2013-14/01. भारतीय स्टेट बैंक में राजभाषा अधिकारियों की भर्ती. भारतीय स्टेट बैंक में राजभाषा अधिकारियों की माने सहायक प्रबंधक राजभाषा भर्ती के लिए भारतीय नागरिकों से आवेदन आमंत्रित किए जाते हैं. योग्य आवेदक आवेदन करने के लिए हमारी वेबसाइट http
www.statebankofindia.com अथवा http://www.sbi.co.in पर जाकर अन्य विवरण प्राप्त कर सकते हैं। आवेदक शुल्क भेजने से पूर्व विज्ञापन में दिया गया विवरण पूरी तरह से पढ़ ले। आवेदन आरंभ हो रहे हैं 25/5/2013। पंजीकरण की अंतिम तिथि 13/7/2013। स्थान मुंबई। दिनांक 10/5/2013। यह विज्ञापन किस बैंक का है? किस बैंक का है? भारतीय स्टेट बैंक का है। किस नौकरी के लिए यह विज्ञापन दिया गया है? किस नौकरी के लिए? राजभाषा अधिकारियों की भर्ती के लिए, माने सहायक प्रबंधक। राजभाषा अधिकारियों की भर्ती के लिए माने सहायक प्रबंधक राजभाषा। आवेदन करने से पहले वेबसाइट से अन्य जानकारी प्राप्त करने के लिए क्यों कहा गया होगा? क्यों कहा गया होगा? विवरण पूरी तरह से पढ़ सकते। शुल्क भेजने से पूर्व विज्ञापन में दिया गया, यह देखिए, आवेदन करने से पहले वेबसाइट से अन्य जानकारी प्राप्त करने के लिए क्यों कहा गया होगा? विज्ञापन में आवेदकों की योग्यताएं विज्ञापन में आवेदकों की योग्यताएं, శుల్క వివరణ, ఫీజు వివరాలు ఉంటాయి. అలాగే ఏ అర్హతలు కలిగి ఉండాలి, ఈ జాబ్ కు మనం అప్లై చేయాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అలాగే ఎంత ఫీ కట్టాలి, పరీక్షకి తారీఖు, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఆవేదన పత్ర भेजने రీతి ఏ విధంగా మనం ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టాలా లేకపోతే బై పోస్టా బై హ్యాండా ఇలా आदि आवश्यक पूरा विवरण जानकारी के लिए वेबसाइट में जाने के लिए कहा गया होगा. अंते कदा మనం కంప్లీట్ గా వెబ్సైట్ ని మీరు అప్లికేషన్ పెట్టే ముందే పూర్తి వివరాలు మరి చూడమని వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే అందులో ఎవరెవరు అంటే ఏ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ జాబ్ కు అప్లై చేయడానికి అర్హులు, అలాగే ఎంత ఫీజు కట్టాలి, ఎగ్జామ్ తారీఖు ఎప్పుడు ఉంటుంది, అలాగే మన అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్లైన్ అప్లికేషన్ లేకపోతే రిజిస్టర్ పోస్ట్ లో పంపించాలి లేకపోతే బై హ్యాండ్ మనమే ఇవ్వాలి, ఇవన్నీ పూర్తి వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి మొదటిగా మన్ని దీన్ని చదువుకోమని చెప్పటం జరిగిందన్నమాట. ధన్యవాదాలు.